హాయ్ ఫ్రెండ్స్, గుడ్ మార్నింగ్. అందరికీ ఎలా ఉన్నారు? బ్లౌజ్ అయితే మోడల్ నెక్, బ్యాక్ ఇలా ట్రయాంగిల్ వస్తుంది. పోట్ నెక్లో ఫ్రంట్ బార్డర్ అటాచ్ చేస్తాం. మనకు శారీలో ఉన్న బార్డర్ని పెద్ద బార్డర్ అయితే హ్యాండ్స్కి వేసుకున్నాము. చిన్న బార్డర్ ఉంటుంది కదా, దాన్ని అలా డిజైన్గా చేసాము. ఇది షేపు. ఇలా పైపింగ్ వేసుకుంటాము లైనింగ్ క్లాత్కి. దాన్ని పై క్లాత్ మీద అటాచ్ చేసుకుంటాము. మీకు తెలుసు కదా, ఫస్ట్ పైపింగ్ రెడీ చేసుకొని దాన్ని లైనింగ్ క్లాత్ పై వేసుకొని ఇలా అటాచ్ చేసుకోవాలి. మీకు ఎవరికైనా కానీ టైలరింగ్ ఉన్నా, కటింగ్ కావాలన్నా కానీ లైవ్లో చూపిస్తాం ఫ్రెండ్స్. కామెంట్ చేయండి ప్లీజ్ అండి. వీడియో నచ్చితే ఒక లైక్ ఇవ్వండి, షేర్ చేయండి. కొత్తగా చూసేవాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకొని చూడండి ఫ్రెండ్స్. ఇలా కుట్టాలి. కార్నర్లో వచ్చేసి మూల తిరగాలి కదా, అందుకు పాదం అటువైపు ఇటువైపు థ్రెడ్కి 2 టైమ్స్ కుట్టుకోవాలి. మనం ఆల్రెడీ పైపింగ్ వేస్తాం కదా, దాన్ని అటు సైడ్కి ఇటు సైడ్కి 2 టైమ్స్ థ్రెడ్కి అటువైపు ఒకసారి ఇటువైపు ఒకసారి అలా ముడి వేసినట్లుగా కుట్టుకుంటే ఆ కార్నర్ అనేది షేప్ బాగా వస్తుంది. మీకు ఏ మోడల్ కావాలన్నా కానీ మేము కటింగ్ చేసి చూపిస్తాము. లైవ్లో స్టిచ్చింగ్ కూడా చూపిస్తాము. కొంతమందికి పైపింగ్ రాని వాళ్ళు కూడా ఉంటారు కదా, వాళ్ళకి పైపింగ్ ఎలా ఈజీగా కుట్టుకోవాలనేది కూడా చూపిస్తాము. ఇలా లోడింగ్ పైపింగ్స్ వేస్తే ఏంటంటే చాలా నీట్గా ఉంటుంది, ఫినిషింగ్ బాగుంటుంది. కస్టమర్ మనకి మనీ ఇవ్వటానికి కూడా ఇస్తారు. ఇలా నడుముకు కూడా పైపింగ్ వేసుకుంటాం కదా, నడుముకు కూడా వేసుకొని ఇలా అంచు కట్ చేసుకుంటాము. జెంట్స్ టైలర్ ఉన్నారండి మన దగ్గర. మనకి జెంట్స్ అంటేనే చాలా నీట్గా ఉంటుంది కాబట్టి ఫినిషింగ్. మీకు ఏ డౌట్స్ ఉన్నా కానీ కామెంట్ చేయండి, ప్రతిదీ చూపిస్తాం. మోడల్ నెక్స్ అయినా కొలతలు ఎలా పెట్టుకోవాలనేది. ప్లీజ్ ఫ్రెండ్స్ సపోర్ట్ చేయండి, లైక్ ఇవ్వండి, షేర్ చేయండి. కొత్తగా చూసే వాళ్ళైతే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని చూడండి ఫ్రెండ్స్. మీరు లైక్ ఇవ్వటం వల్ల ఈ వీడియోస్ ఇంకొంతమందికి షేర్ అవుతాయి, సపోర్ట్ చేసిన వాళ్ళు అవుతారు. చూసారా, ఇలా కట్ చేసి నీట్గా ఇలా క్లాత్ని తిప్పుకోవాలి. చూసుకుంటూ తిప్పాలండి. అది కూడా ఎక్కడైనా కానీ క్లాత్ కుట్టింది విడిపోయిందంటే మనకి నీట్నెస్ రాదు. అక్కడ ఫోల్డ్ చేసి కుట్టాలన్న క్లాత్ ఆల్రెడీ కట్ చేస్తాం కాబట్టి నీట్గా ఉండదు. ఏదైనా కుట్టేటప్పుడే జాగ్రత్తగా చూసుకోవాలి. ఇలా తిప్పుకున్న తర్వాత పైనుంచి కుట్టు వేసుకోవాలి. నీట్గా థ్రెడ్ పక్కగానే వేయాలి. కార్నర్ అయితే చాలా నీట్గా వస్తుంది. ఇందా చెప్పాను కదా, థ్రెడ్కి అటువైపు ఇటువైపు సూదిని 2 టైమ్స్ అయితే ముడేసినట్లు ఎత్తి పట్టాలి. ఇవి స్క్వేర్ నెక్కి, స్టార్ నెక్స్కి వీ షేప్ ఉంటుంది కదా, దానికి అలా చేసుకోవాలి. రౌండ్ నెక్కి అయితే అవసరమే ఉండదు అసలు. అలాగా ఫ్రంట్ వచ్చేసి ప్రిన్స్ కట్. ఇలా ఫ్రంట్ కూడా స్టార్ నెక్. స్టార్ అంటే తెలుసు కదా, 3 మూలలు ఉంటుంది. అలా లైనింగ్కి అటాచ్ చేసి మళ్ళీ పై క్లాత్కి అటాచ్ చేసుకుంటాము. ఇలా రెడీ అయింది చూసారా. పైపింగ్ లోడింగ్ ఎక్కడా కూడా బయటకు కనిపించదు. చక్కగా చాలా నీట్గా ఉంటుంది. లోడింగ్ పైపింగ్ అయితే ఫినిషింగ్ సూపర్గా ఉంటుంది. కస్టమర్ కూడా చూడటానికి బాగుందని చెప్పి మనకి మనీ ఇవ్వటానికి ఇబ్బంది పడరు. ఇలా నడుముకు కూడా పైపింగ్. నడుముకి ఏం చేస్తామంటే హెమ్మింగ్ పట్టి వేసుకుంటాము. తర్వాత హెమ్మింగ్ చేసుకోవచ్చు, లేదంటే కుట్టేసుకోవచ్చు. ఇదండి దీనిలో ఉన్న మోడల్ ఏంటంటే, ఫ్రంట్ వచ్చేసి బార్డర్ని ఇలా ఈ షేప్ తోటి షోల్డర్ నుంచి సంక వైపుకి ఉండేలాగా బార్డర్ని రెడీ చేసుకోవాలి. మనం ఫస్ట్ లైనింగ్ క్లాత్కి పైపింగ్ వేసుకుంటాము, దాన్ని ఇలాగా కుట్టేసుకుంటాము.
చూసారా లోడింగ్ పైపింగ్, దీనికి కూడా సేమ్ కలర్ కాబట్టి మీకు కనిపించట్లేదు ఫ్రెండ్స్. వేరే కలర్ అయితే బాగానే ఉంటుంది నీట్గా, కానీ వీళ్ళకి శారీ మొత్తం ఒకే కలర్ కాబట్టి గోల్డే వేయాల్సి వచ్చింది. చూసారా ఇలా ఆమ్ హోల్ ఉన్నదాన్ని ఆమ్ హోల్ వైపు పెట్టాలి, పైపింగ్ ఉన్నదాన్ని నెక్ వైపు పెట్టేసేయాలి. పెట్టి ఇలా జాయిన్ చేసేసుకోవాలి. ఈ బ్లౌజ్లో ఉన్న మోడల్ ఏంటంటే బార్డర్ని వేస్ట్ కాకుండా ఇలా కస్టమర్ ఫోటో పెట్టారు ఇలా కావాలని చెప్పి మనము ఇలా స్టిచ్ చేసాము. మీరు కూడా ట్రై చేయండి ఫ్రెండ్స్. ఎక్కడైనా డౌట్ ఉంటే మాకు కామెంట్ చేయండి. ప్లీజ్ షేర్ చేయండి, లైక్ ఇవ్వండి, సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్. మీరు లైక్ ఇవ్వటం వల్ల మన వీడియో ఇంకొంతమందికి షేర్ అవుతుంది. ఇలాంటి వీడియోస్ ఇంకొన్ని పెట్టడానికి కూడా మేము ముందుకు వస్తాము. మీరు చూడటం వల్లే కదా, అందుకని చెప్పేసి మీరు లైక్స్ ఇవ్వండి, కామెంట్ చేయండి, షేర్ చేయండి. తప్పకుండా మీకు ఏమైనా డౌట్స్ ఉంటే మాత్రం మాకు కామెంట్ చేయండి. ఇలా షోల్డర్స్ జాయిన్ చేసుకుంటాము. హ్యాండ్ వచ్చేసి పఫ్ హ్యాండ్ తెలుసు కదా, రాసి బుట్ట అంటారు. ఓన్లీ షోల్డర్ దగ్గరే ఉంటుంది అది. ఈ మధ్య ట్రెండింగ్లో ఉన్నది అదే కదా ఫ్రెండ్స్, షోల్డర్ పఫ్. చాలా బాగుంటుంది. పెద్ద బార్డర్ వచ్చిన బ్లౌజెస్కి అయితే చాలా లుక్ అయితే సూపర్గా ఉంటుంది. చిన్న బార్డర్ కన్నా కూడా పెద్ద బార్డర్ వచ్చినవి లుక్ బాగుంటుంది చూడటానికి.